అనగనగా ఒక అడవిలో ఒక జింక, తాబేలు, ఉడుత, కుందేలు, మేక అన్నీ కలిసి జీవిస్తూ ఉంటాయి. జింక తప్ప మిగిలినవన్నీ ఒకదానికి మరొకటి సహాయం చేసుకుంటూ జీవిస్తూ ఉంటాయి. జింక మాత్రం చాలా పొగరగా, వెటకారంగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఈ అడవిలో అందరికంటే ఎక్కువ వేగంగా పరిగెత్తేది నేను తప్ప మరెవరూ లేరు అని అనుకుంటూ ఉంటుంది. ఆ విధంగా ఆ జింక మిగిలిన జంతువుల దగ్గరికి వెళ్ళి, మీరెవ్వరూ పరిగెత్తడంలో నాకు సమానులు కారు, వేగంగా పరిగెత్తడంలో ఈ అడవికి నేనే రారాజుని అని విర్రవీగుతూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. మిగిలిన జంతువులు చాలా బాధపడుతూ ఉంటాయి. ఒకరోజు ఇవన్నీ కలిసి ఎలాగైనా సరే ఈ జింకకి బుద్ధి చెప్పాలి, ఒకరు దించాలి అని మాట్లాడుకుంటూ ఉండగా అంతలోనే ఆ జింక మళ్ళీ వీటి దగ్గరికి వచ్చి, వేగంగా పరిగెత్తడంలో మీరెవరూ నాకు సాటి రారు అని ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న తాబేలు జింకతో, ఎప్పుడు నువ్వు అలా అనుకుంటుంటావు, కానీ ఒకసారి నాతో పరిగెత్తు చూడు తెలుస్తుంది అని అనగా అది విన్న జింక పకపకా నవ్వి, నువ్వా నన్ను ఓడిస్తావా, సరే అయితే కానీ మనమిద్దరం పరుగు పందెం పెట్టుకుందాం, అందులో నేను గెలిస్తే ఈ అడవిలో వేగంగా పరిగెత్తడంలో నాకంటే గొప్పవారు లేరు అని మీరందరూ ఒప్పుకోవాలి అని అంటుంది. మిగిలిన జంతువులు సరే అంటాయి. జింక, తాబేలు రెండు పందానికి రెడీ అవుతాయి. పక్కనే ఉన్న ఉడుత జింకతో ఇలా అంటుంది, ఇక్కడ నుంచి 2 మైళ్ళ దూరంలో ఒక కొలను ఉంది, అక్కడికి వెళ్ళి ఎవరు అయితే ముందుగా నీళ్లు తాగుతారో వారు గెలిచినట్టు అని చెబుతుంది. జింక సరే అంటుంది. వెనువెంటనే ఉడుత మరొక్క మాట, ఇక్కడ నుండి 1.5 మైళ్ళ దూరంలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆ చెట్టు కింద ఆగకూడదు అని చెప్పి జింక ఎందుకు అని అడిగే లోప ఓకే స్టార్ట్ అని అంటుంది. ఇక తాబేలు, జింక రెండు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాయి. జింక చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉడుత ఎందుకని ఆ చెట్టు కింద ఆగకూడదు అని చెప్పింది అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. అంతలో 1.5 మైళ్ళ దూరం వెళ్ళగానే అక్కడే నిజంగానే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. పొగరెక్కిన జింక అది చెబితే నేనెందుకు వినాలి అని ఆ చెట్టు కింద ఆగి, ఏమవుతుందో నేను చూస్తా అని ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆగుతుంది. ఆ చెట్టు కింద కాసేపు ఉండగా జింకకి ఏమీ కాదు. దానికి ఏమీ అర్థం కాక, సరే ఆ తాబేలు ఎప్పుడు నన్ను చేరుకోవాలి, అది దానికి సాధ్యమైన పని కాదు, ఈ చెట్టు కింద మంచిగా నీడ ఉంది, చల్లగా కూడా ఉంది, పరిగెత్తి బాగా అలసిపోయాను అని కాసేపు కూర్చొని తర్వాత వెళ్తాము అని కూర్చుంటుంది. ఇంకేముంది, బాగా అలసిపోవడం వలన ఆ జింక ఆ చెట్టు కింద చల్ల గాలి రావడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఈ తాబేలు మెల్లగా రావడం వలన అలుసు అనేది లేకుండా తిన్నగా జింక వద్దకు చేరుకుంటుంది. అక్కడ జింకను చూడగానే జింక మంచి నిద్రలో ఉంటుంది. అప్పుడు తాబేలు చప్పుడు చేయకుండా జింకను దాటుకొని కొలను వద్దకు చేరుకుంటుంది. జింక బాగా నిద్ర లేచి సరికి సాయంత్రం అయి ఉంటుంది. వెంటనే జింక నిద్రలేచి పరుగున కొలను వద్దకు చేరుకుంటుంది. అక్కడ చూడగానే తాబేలు కొలనులో నీళ్లు తాగి జింక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది చూసి జింక ఓడిపోయానని సిగ్గుతో మూతి ముడుచుకొని వాటి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇందులో నీతి ఏమిటంటే, ఏదైనా ఒక ప్రత్యేకమైన టాలెంట్ మన దగ్గర ఉంటే అది మన దగ్గర మాత్రమే ఉంది, అందులో ఇంకా మనకన్నా గొప్పవారు లేరు అని మిగిలిన వారిని హేళన చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్.